ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, అందుకనే వాళ్ళ గురించే మాట్లాడుతున్నా, కేంద్రంలో చేసిన తప్పుల గురించి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని మీరు చెప్పారు. సో మీ 6 గ్యారంటీలు నచ్చో ఏదో చేసి ప్రజలు మీకైతే పట్టం కట్టరు, గెలిచి ఏదో చేశానొద్దు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మనం అవమానపడటంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. నిరుద్యోగులు, విద్యార్థులు పోరాటం చేసిరు, కేసీఆర్ కి వ్యతిరేకంగా బయటికి పోయారు, ఊళ్ళల్లో క్యాన్వసింగ్ చేసి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీరు రుణం తీసుకోవాలన్నా రుణం తీర్చుకుని అయిపోయింది, అధికారంలోకి వచ్చారు. ఇక లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళకి ఓటేసినాం కదా, కేంద్రంలోకి వచ్చేసరికి మోడీకి ఓటేద్దాం అనే లైన్లో పబ్లిక్ ఉండొచ్చు కదా, అట్లా ఉండరని. 2 సార్లు ఆయనకే ఓటేస్తాం కదా, 2 సార్లు అయినా ఎన్నుకున్నాం కదా, కొత్తగా ఎన్నుకునేది ఏంది? 2 సార్లు ఓటేస్తే 110 రూపాయలు పెట్టి మళ్ళీ నేను ఈరోజు పెట్రోల్ కొందునా, మళ్ళీ 200 అవుతుందేమో. ఒకసారి ఓటేస్తేనే 100కు పోయింది, రెండోసారి ఓటేస్తే 110కి వచ్చింది, మూడోసారి ఓటేస్తే 200 అవుతుందేమో. నా గ్యాస్ 410 రూపాయలు ఉంటే నాకు 1200 చేసిండు, ఇప్పుడు 2000 చేస్తాడేమో. ఎలక్షన్ల టైంలో ఎన్నన్నా చెప్తారు, తర్వాత కథ ఖచ్చితంగా. తెలంగాణలో 17 పార్లమెంట్లు గెలిచిరు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిచినారు అనుకుందాం. మేము 17 అనలే, బీజేపీ వాళ్ళలాగా గెలిచిరు. వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీ ఏమంటే పిఎం అయిపోడు కదా, ఎందుకు తెలంగాణ నుంచి నా రాష్ట్రం బాధ్యత నేను అందిస్తా కేంద్రానికి. మిగతా రాష్ట్రాలలో నాలాగానే పోరాటం ఉంటది, నా రాష్ట్రం ముఖ్యమంత్రి లాగానే నా రాష్ట్రం అంటే మా నాయకులు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళ డ్యూటీ అదే కదా. నా రాష్ట్రం నుంచి నేను అత్యధికంగా ఇయ్యాలి అనేది నా ధ్యేయం. ఇక్కడ మిగతా రాష్ట్రాలలో ఇన్ఛార్జీలు లేరా? మాకు మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుంది, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళ ధ్యేయంతో పనిచేస్తారు. ఈరోజు నేను నా రాష్ట్రం గురించి చెప్తున్నా, నువ్వు ఓవరాల్ గా అడుగు, నేను ఓవరాల్ గా చెప్తా. నువ్వు నా రాష్ట్రం గురించి అడిగినావు, నా రాష్ట్రం గురించి చెప్పిన. ఓవరాల్ గా అధికారంలో ఉంది, బయట రాష్ట్రాల్లో చాలా దారుణంగా ఉంది కదా. ఎవరు చెప్పింది ఇట్లా? మీరు నాకు 2023 నవంబర్ 10 తారీఖు వరకు కూడా మీరు ఇట్లనే అన్నారు. మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందంట, 3వసారి హ్యాట్రిక్ చేస్తుందంట అన్నారు. ఏమైంది చెప్పండి నాకు. గట్లనే కనబడుతుంది ముందంతా, ముందు మురిసినమ్మ పండగ పోలే లేరు కదంట. ముందు గిట్లాంటివే ఉంటాయి. ఈరోజు దేశ ప్రజలు కుల మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. చేసిన అభివృద్ధి ఏం లేదు, కేవలం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారు. దేశంలో ప్రతి ఒక్క బ్యాంకులో చేసినటువంటి, ఈరోజు చూడండి మీరు, ఈరోజు పేపర్లో చదవండి మీరు, ఈరోజు అన్ని బ్యాంకులు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. మాకు అప్పులు అయిపోయినాయి, 1000 కోట్ల రూపాయలు అంబానీకి వేవ్ ఆఫ్ చేస్తున్నారు అనేది కోర్టును ఆశ్రయిస్తున్నది, మాకు డబ్బులు చెల్లించాలి. ఇట్లనా మనం బల్సిలోనికి పెడదామా? దేశ సంపదనంతా మనం కట్టిన రూపాయి ప్రతి ఒక్కటి గుజరాత్లోనికి పెడదామా? మనం చెప్పండి. దేశంలో కూడా మార్పు రాబోతుంది అంటారు. అయితే రావాలి, వచ్చి తీరాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు కాళ్ళకు బల్పాలు కట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. 4070 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు, చరిత్రను సృష్టించిండు రాహుల్ గాంధీ. కానీ రాహుల్ గాంధీ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒక్కనాడు నేను, ఈ రోజు కూడా రాహుల్ గాంధీ అన్నాడు, ఇది మా ఆకాంక్ష, ఇది మా కోరిక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలది, కాంగ్రెస్ పార్టీ నాయకులది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది, కాంగ్రెస్ పార్టీ అభిమానం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం మీద చూడాలని మా ఆకాంక్ష. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం అది. రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయిండు, ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది. వాళ్ళ కుటుంబం దేశం కోసం త్యాగం చేసుకున్నది, వాళ్ళ ఆస్తులన్నీ దేశం కోసం త్యాగం చేసుకున్నారు. కానీ ఇదే బీజేపీలో దేశం కోసం కుటుంబాలు త్యాగం కాలేదు, దేశం కోసం వాళ్ళ ఆస్తుని పడంగా పెట్టి దేశ స్వతంత్రం, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అంటారు కదా. అది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చూపించాలి కదా చరిత్ర ఏడుందో. మేము చరిత్ర సృష్టించిన వాళ్ళు చరిత్ర చదువుకునేటోళ్ళు. చరిత్ర బుక్కులో మేము సృష్టిస్తే చరిత్ర బుక్కుని చదువుకునేటోళ్ళు, కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు కాదు. 40 ఏళ్ల కింద వాళ్ళు వచ్చిర్రు, మేము 138 ఏళ్ల కింద దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగానే ఈ రోజు ఉన్నటువంటి పెద్ద పార్టీ ఏదే అంటే ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ. మా పార్టీకి సావు లేదు. ఎందుకనంటే మేము ప్రజల పక్షాన, పేద బలహీన బడుగు వర్గాల ప్రక్షాన నిలబడుతుంది కాంగ్రెస్.